ఇప్పుడు రీసెంట్‌గా కూడా విన్నదేంటంటే 'స్పిరిట్ 2' మూవీలో 'స్పిరిట్ 2' మూవీలో ఆ ఊహ ఎంత బాగుందో. 'స్పిరిట్' మూవీలో కూడా అవును. యాక్ట్ 'స్పిరిట్' అవును. చేశావని. సో, దానిలో ఛాన్స్ ఎలా వచ్చింది? అండ్ 'సందీప్ రెడ్డి వంగ' గారి ఆయన డైరెక్షన్‌లో అసలు అంటే క్రేజియస్ట్ థింగ్ అనే చెప్పాలి. నిజం. సో, అది నేను పబ్లిక్ ఆడిషన్స్ పెట్టారు గదా! అప్పుడు. హ్మ్. హ్మ్. సో, డైరెక్ట్ తీసుకోలేదు. జీమెయిల్ త్రూ సెలెక్ట్ జేశారనమాట. హ్మ్. సో, నాకు నవంబర్ 1న కాలొచ్చింది. సో, హ్మ్. మీరు సెలెక్ట్ అయ్యారని జెప్పి మెసేజ్ గూడా బెట్టారు. హ్మ్. సో, దాని తర్వాత జాన్యువరి 24థ్, 25థ్ ఆ టైంలో జరిగిందనమాట రిహార్సల్. ఓకే. సో, ఒక ఎపిసోడ్ ఉందనమాట. సో, దానికి రిహార్సల్స్ చేశారు అన్నపూర్ణ స్టూడియోస్‌లో. సో, అప్పుడేమైందంటే మాకు కాస్ట్యూమ్స్ యేస్తున్నారు. అదే టైంలో సందీప్ రెడ్డి వంగ గారు ఆయన గ్రీన్ కుర్తా యేసుకున్నారనమాట. హుహు. ఆయన నడిచొస్తుంటే అసలు గూస్ బంప్స్ నాకు నిజంగా మామూలుగా అందరూ ప్రభాస్ అనంటే డైనోసార్ అంటారు గానీ, నాకు హ్మ్. ఈయనని జూస్తే డైనోసార్ అనిపిచ్చింది ఓ సెకండ్. ఆయన ఓహ్! ఇలా స్లో మోషన్‌లో పాకెట్‌లో చేయి బెట్టుకొని ఇలా వస్తుంటే అసలు ఎంత ఇంటెన్స్ అనిపిచ్చిందంటే అసలు గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. ఇంక హ్మ్. తర్వాత నుంచి అమ్మతో మాట్లాడినప్పుడు షూట్ గురించి కన్నా ఆడ ఏం జరిగిందని, అమ్మ హ్మ్. డైనోసార్ ఇలా చేశారు, అలా చేశారు. అమ్మ డైనోసార్, డైనోసార్ అని చెప్పి హ్మ్. ఇంక అలానే పిలుస్తున్నానండి. ఓకే. మొన్నటిదాకా సందీప్ రెడ్డి వంగ గారు అలా పిలిచేవాడిని గానీ, ఓకే. డైనోసార్ అని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇంకా. అప్పుడు ఆ లుక్‌లో చూసిన తర్వాత. బట్ సెట్స్‌లో ఆయన అంటే హ్మ్. హ్మ్. నరేట్ చేసే విధానం కానీ, అవునవును. తీసే విధానం గానీ హ్మ్. చూస్తే ఎలా అనిపించింది? అండ్ మీకు కూడా చెప్పే విధానం ఎలా ఉంటుంది? బాగా సీరియస్ మోడ్‌లో చెప్పడం జరుగుతుందా? లేకపోతే ప్రాపర్‌గా మీకు కన్వే అయ్యేలాగా నార్మల్‌గా చెప్తారా? సో, మెయిన్ మనకొక క్లారిటీ అనేది డెఫినిట్‌గా ఇస్తారు. బట్ హ్మ్. సీరియస్‌గా కాదు గానీ, మనకి అర్థమయ్యేలా చూసుకుంటారనమాట. సో, ఇప్పుడు మాకు ఫోటోషూట్ వరకే జరిగిందనమాట రిహార్సల్స్‌లో. ఓకే. సో, ఇలా నిలబడాలి, ఇలా నిలబడాలి, హ్మ్. ఇలా ఇలా అని చెప్పి అలా చూపిస్తూ, అలా చాలా ఫ్రీగానే ఉంటారు. మనకి చూడ్డానికి ఆయన గంభీరంగా కనిపిస్తాడు గానీ హ్మ్. మనిషి, చాలా మనిషి స్ట్రిక్ట్ మాత్రం సీరియస్‌గానే చాలా అనిపిస్తారా? స్వీట్ పర్సన్ అసలాయన. ఓకే. నేను ఆయనతో మాట్లాడాను. నేను ఇండస్ట్రీకి ఇలా వచ్చాను. సో, ఇలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఈ మూవీస్ చేశాను. హ్మ్. అన్నీ చెప్తే నైస్ నైస్ కీప్ కంటిన్యూయింగ్ కామ్‌గా ఉండి కంటిన్యూ చెయ్యి అని జెప్పేసి సజెషన్ గూడా ఇచ్చారు. హ్మ్. సో, అన్నీ విన్నారనమాట చెప్పినవి. ఓకే. సో, ఇప్పుడు నేను కొన్ని చెప్తాను. అయితే ఇది కానీ లేకపోతే అది ఏదో హ్మ్. దిస్ ఆర్ దట్ ఓకే. ఒకటి చూజ్ చేసుకోవాలి. నీకు హ్మ్. యాక్చువల్లీ ఇప్పుడు అంటే ఒక పక్క నీకిష్టమైన 'డార్లింగ్' ప్రభాస్ గారి మూవీలో ఒక రోల్ వచ్చింది. హ్మ్. కొంచెం లాంగ్ లెంత్ ఉండే రోల్ అన్నమాట. అవును. ఎట్ ది సేమ్ టైమ్ మన గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారి మూవీలో కూడా నీకు అవకాశం అనేది వచ్చింది. అవును. సో, పిక్ 1 అంటే ఏ సెలెక్ట్ చేసుకుంటావు? హ్మ్. నేను ఆల్రెడీ చరణ్ అన్నని కలిసాను ఒకసారి. అన్నతో గూడా నాంచొద్దు. మాకు ఆన్సర్ కావాలి. ఏ అంటే అదా? ఇదా? ప్రభాస్ అన్న. హుహు. 'ప్రభాస్' గారి మూవీకే ఓటేస్తానంటున్నావు. అండ్ స్పోర్ట్స్ నీకు చాలా ఇష్టమని చెప్పావు గదా! అవునవును. రెగ్యులర్‌గా నార్మల్‌గా స్పోర్ట్స్ అన్నీ ఆహ్, అవునవును. ఆడతాను అని చెప్పావు గదా! అవునవును. ఒకవేళ అంటే స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టోరీ ఒకటొస్తుంది. అవును. ఎట్ ది సేమ్ టైమ్ నార్మల్‌గా కొంచెం అంటే మనము యాక్టింగ్‌కి స్కోప్ ఎక్కువున్న రోల్ ఇంకొకటొచ్చింది. హ్మ్. సో, హ్మ్. రెండిట్లో ఏది చూజ్ చేసుకోమంటే ఏది చూజ్ చేసుకుంటావు? యాక్టింగ్. స్పోర్ట్స్‌ది కాకుండా యాక్టింగ్ దానికే ఎక్కువ అవునవును. ప్రయారిటీ అనేది ఇస్తావు. అంటే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ అన్నా గాని ఓన్లీ స్పోర్ట్స్ చూపిచ్చరు గదా! ఇప్పుడు మనకి హ్మ్. 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 సో, 2 లీడ్ రోల్స్ అయినప్పుడు రెండిటికి యాక్టింగ్ స్కోప్ ఉండిద్ది. హ్మ్. సో, మూవీ అన్నప్పుడైతే యాక్టింగ్ స్కోప్ అనేది డెఫినిట్‌గా ఉంటది. హ్మ్. సో, స్పోర్ట్స్ చూజ్ చేసుకుంటా నార్మల్. స్పోర్ట్సే స్పోర్ట్స్. చూజ్ చేసుకుంటావు. బట్ ఎందుకంటే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ ఒకటంటే ఇప్పుడు మనకి ఐపీఎల్‌లో హ్మ్. చూపిస్తారు. క్రికెట్ ఆడతారు. హ్మ్. అక్కడి దాకా చూపిచ్చరు గదా! ఇప్పుడు రైట్. 'పెద్ది' సినిమాలో అన్న క్రికెట్ ఆడాడు. తర్వాత రెజ్లింగ్ చేసాడు. అవును. తర్వాత రన్నింగ్ అని. అవును. సో, ఆ ట్రాన్సిషన్ గాని, యాక్టింగ్ స్కోప్ అందులో ఇంకా రైట్. దొరుకుతది మనకి. ఓకే. సో, యాహ్! ఎక్కువ మన స్కిల్స్‌ని బయట పెట్టడానికి అవునవును. ఛాన్స్ ఎక్కువుంటుంది స్కిల్స్ కాబట్టి కనిపిస్తే ఎట్ ఎ టైమ్ మనకి యాక్టింగ్ అనేది గూడా బాగా తెలుస్తదనమాట. ఓకే. సో, ఇంటెన్సిటీ. హర్షిత్‌కి కామెడీ జోనర్ మూవీస్ ఇష్టమా? యాక్షన్ మూవీస్ ఇష్టమా?
యాక్షన్ థ్రిల్లర్ అవే ఇష్టం నాకు. ఓకే. యాక్చువల్లీ నేను అనుకున్న బోత్. లేకపోతే 2 కాదని వేరేదేమన్నా అంటే ఒకటే చెప్తాడేమో అనుకున్నా. ఒకటే చెప్పమన్నావు కదా! అందుకే అది చెప్పాను. లేకపోతే ఓకే. నాకు కామెడీ కూడా ఇష్టమే చాలా. బోత్ అంట అయితే. హ్మ్. కానీ కుదరదు. నేనట్లా వేయను. నువ్వు చెప్పింది ఫస్ట్ చెప్పిందే ఫిక్స్ అయిపోతాననమాట. హ్మ్. రైట్. సో, ఫర్దర్‌గా ఒకవేళ అంటే నువ్వు స్టడీస్ వైస్‌గా గూడా చూసుకున్నట్లయితే అవునవును. అబ్రాడ్ వెళ్లి చేయాలని అనుకుంటున్నావు. అవును. ఆ మూమెంట్‌లో ఏదైనా బిగ్ మూవీ వస్తే మరప్పుడు ఏం చేస్తావు? స్టడీస్ చూస్ చేసుకుంటావా? లేకపోతే మూవీ కంప్లీట్ చేసుకొనెళ్తావా? మూవీ కంప్లీట్ చేసుకొని ఎళ్తాను. ఓకే. తమ్ముడు చాలా క్లారిటీతో ఉన్నాడు. అండ్ ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటూ అవునవును. వచ్చాము. అండ్ యాహ్! ఎక్కువ అంటే ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో ఏదైనా అచీవ్ చేయాలంటే కంపల్సరీ ఫ్యామిలీ సపోర్ట్. డెఫినెట్‌లీ ఉండాలి. మెయిన్‌లీ పేరెంట్స్ సపోర్ట్ అనేది హ్మ్. చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళది అవునవును. ఉంటేనే మనం ఏదైనా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడం అవును. జరుగుతుంది. ఇప్పుడు నువ్వంటే ఇంత చిన్న ఏజ్‌లో ఇలా మంచి మంచి మూవీస్ ఇవన్నీ చేస్తూ ఎట్ ది సేమ్ హ్మ్. టైమ్ హ్మ్. నీ స్టడీస్‌ని గూడా కంటిన్యూ చేస్తున్నావు. అవునవును. దీనిలో మీ పేరెంట్స్ రోల్ ఎంతవరకు ఉంది? వాళ్ళ సపోర్టింగ్ ఏ విధంగా ఉంది? సో, మెయిన్ మోర్ దాన్ మై ఫాదర్ మా మదరే అన్నీ మేనేజ్ చేస్తారనమాట నాకు ఇండస్ట్రీలో. హుహు. ఎందుకంటే మా ఫాదర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గదా! వర్కింగ్ అనమాట. ఓకే. సో, మా మదర్ ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్ షిఫ్ట్ డ్యూటీ లాగా ఉంటుందనమాట. ఇద్దరు వర్కింగే అయితే. అవునవును. హ్మ్. సో, మా మదర్ మేనేజ్ చేసేదనమాట అన్నీ. హ్మ్. సో, ఈవెన్ మా వరకు వచ్చే థింగ్స్ అన్నీ హ్యూమిలియేషన్ గాని, అలా హ్మ్. కొన్ని మాటలు గాని అలా పడి పాపం హ్మ్. తను గూడా చాలా స్ట్రెస్ ఫేస్ చేసేది. ఓకే. కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈ 'పెద్ది' మూవీ వల్ల చాలా హ్యాపీగా ఉంది మా మదర్. ఓకే. సో, మనం ఎన్నైతే స్ట్రగుల్స్ చూస్తామో అవునవును. సో, దానికంటూ వాటన్నిటికి రెట్టింపు ఆనందం పొందింది ఈ సినిమాతో. రైట్. మంచి 7 ఏళ్ళు ఇదనేదొస్తుంది. కష్టంకి హ్మ్. ఫలితం అన్నట్టు. హ్మ్. హర్షిత్‌కి ఏమన్నా కుక్ చేయడం వచ్చా? యాహ్! కుకింగ్ నాకు ఇష్టమే. కాకపోతే కొన్నిసార్లు మిస్‌ఫైర్ అవుతూ ఉంటాయి. నువ్వు ఏం చేసావు అంత అమోఘంగా? ఏదో రీసెంట్‌గానే అదేదో టొమాటోతో చేశా మాడిపోయింది. సో, టమాటో అన్నాడు గాబట్టి వెంటనే క్వెషన్. కేజీ ఓకే. టమాటా రేట్ ఎంత? కాస్ట్ ఎంత? టక్కున చెప్పాలి. 30-40 ఉంటదేమో ఇప్పుడు నాకు తెలిసి. పర్లేదు బ్రోకి కొంచెం బానే నాలెడ్జ్ ఉంది. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. చాలామంది బుర్రలేనోళ్ళు అంటుంటారు. మరి మొక్కలకు ప్రాణం ఉండదు అని. సెన్స్‌లెస్ ఫెలోస్. అంటే దానికి నర్వస్ సిస్టమ్ ఎందుకుంటది? హ్మ్. నర్వస్ సిస్టమ్ ఉంటేనే అది ప్రాణం ఉన్నట్టు. హ్మ్. లేకపోతే ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఋషులు గాని, వేదాంతులు, సిద్ధాంతులు మరి వీళ్ళందరూ ఎందుకు తింటారు? అందరూ నార్మల్‌గా ఫాస్టింగ్ జేయొచ్చు కదా! ఇప్పుడు దేవుడనేది మనకి ఫుడ్ తీసుకోవడానికి ఇంటేక్ మనకిలా క్రియేట్ చేసి అంటే ఐయామ్ నాట్ అఫెన్సివ్ గానీ, హ్మ్. అంటే చిన్నప్పటి నుంచి అలవాటున్నోళ్ళైతే మానుకోలేరు గదా! నాన్ వెజిటేరియన్. కరెక్టే. హ్మ్. సో, ఇంకా అదేం జేయలేం మనం. ఇంక వాళ్ళని తిట్టడానికి, అనడానికైతే లేదు. లేకపోతే తిట్టేద్దామనే, అనేద్దామనే. అమ్మా! అంటే అలా అని కాదు గానీ, కావాలనుకుని బట్ గాదు. నువ్వు వెజిటేరియన్. సో, అవునవును. యాహ్! నాన్ వెజ్ అలా ఏమి ఇంట్రెస్ట్ అయితే లేదు. అహా! లేదు. అసలు నాకు యాక్చువల్లీ డాగ్స్ ఇవన్నీ చాలా ఇష్టం. డాగ్స్, కౌస్ ఉన్నాయా పెట్స్? లేదు లేదు. నేను రోడ్డు మీద స్ట్రే డాగ్స్, స్ట్రే కౌస్ ఉంటాయి గదా! వాటికి నార్మల్ ఫుడ్ ఫీడ్ చేస్తా ఉంటాను నేను రెగ్యులర్‌గా. ఓహ్! మంచి హ్యాబిట్స్ ఉన్నాయయితే. సో, నాకు తర్వాత గూడా చిన్నప్పటి నుంచి ఇలా ఇలా అవ్వాలి అని ఒక డ్రీమ్ ఉండేది గానీ, హ్మ్. బట్ తర్వాత ఎదిగే కొద్దీ ఇలా స్ట్రే షెల్టర్స్ గానీ, ఇలా కాస్త చేద్దామని జెప్పి చారిటీలాగా సో, అలా ఇంకొక గోల్ ఉందనమాట నాకు. ఓహ్! చారిటీ అంటే వీటి కోసం యానిమల్స్ అవునవును. కోసం, స్ట్రీట్ డాగ్స్ మనకి కోసం ఏమన్నా పుట్టుకున్నప్పుడు దానికొక అర్థం అనేది ఉండాలి. హ్మ్. సో, నా లైఫ్‌కి ఇదొక మీనింగ్ అన్నట్టు సెట్ జేసుకోవాలని. ఇప్పుడు 'సూర్య' గారు ఫౌండేషన్ బెట్టారు 'అగరం ఫౌండేషన్.' హ్మ్. హ్మ్. ఇప్పుడు 'రతన్ టాటా' గారు గాని, అండ్ ఓకే. 'బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్' రైట్. బాలయ్య బాబు గారిది. హ్మ్. సో, సో, అలా 'మహేష్ బాబు' గారు హార్ట్ ఆపరేషన్స్ గాని, సో, రైట్. వీళ్ళందరూ గూడా చాలా ఇన్‌స్పైర్ సో, జేస్తారు ఇన్ నన్ను. ఫ్యూచర్ నువ్వు గూడా అలా ఏదన్నా ఫౌండేషన్ యూజ్‌ఫుల్ అలా పెడదామని. పెట్టే ఆలోచన ఉందన్నమాట. హ్మ్. సో, చాలా డ్రీమ్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ చాలా మంచి డ్రీమ్సే ఉన్నాయి కాబట్టి ఐ హోప్ యాహ్! ఖచ్చితంగా ఆ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఎట్ ది సేమ్ టైమ్ నువ్వు స్టడీస్ కంప్లీట్ చేసుకొనే మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద మూవీస్‌లో మంచి రోల్స్, లాంగ్ లెంత్ ఉన్న రోల్స్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ బ్రో. థాంక్ యూ. థాంక్ యూ. సో, చూసారు గదా! మొత్తానికి యాక్చువల్లీ హర్షిత్ నన్ను రోస్ట్ చేస్తాడనుకుంటే
లిటరల్లీ చాలా వరకు తనే కామ్గా క్వైట్గా అయిపోయి నన్ను కూడా ఇట్లా క్వైట్ చేసేసాడనమాట. సో ఈ రోజుకైతే ప్రస్తుతానికి ఇంకింతే. మన నెక్స్ట్ టైం మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ కలుద్దాం. బై బై.